హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీ షేర్ని ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మనం బీరువాలో ఉన్న బట్టలు పెడుతూ ఉంటాం, అలాగే కబోర్డ్లో కూడా ఉన్న బట్టలు లాంటివి గట్ట పెట్టేటప్పుడు ఎక్కువగా ప్రతిరోజు వాడలేం కాబట్టి అప్పుడప్పుడు కూడా మనకి ఇవి స్మెల్ అనేవి వచ్చేసి పురుగులు కూడా తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి బట్టలు ఎక్కువ రోజులు వాడకపోయినట్లయితే మనకి చిట్లిపోయినట్లు అయిపోతూ ఉంటాయి కదా. ఇలా బట్టల నుంచి ఎటువంటి దుర్వాసన రాకుండా బట్టలనే పాడైపోకుండా ఉండాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏమీ లేదు, ఒక టిష్యూ పేపర్ని తీసేసుకొని ఇందులోనే కొంచెం అంటే కొంచెం ఏదైనా మీకు నచ్చిన సువాసన వచ్చే ఒక పౌడర్ని వేసేసుకోండి. కొంచెం ఆ తర్వాత 1-2 కర్పూరం బెల్లని మెత్తగా పౌడర్ చేసి వేసేసుకోండి. కర్పూరం వల్ల మనకి పురుగు అనేది బీరువాలోకి చేరకుండా ఉంటుందండి. ఆ తర్వాత బేకింగ్ సోడా అనేది మనకి ఇంట్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కదా. దీన్ని కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడాను ఈ పౌడర్లోనే యాడ్ చేసేయండి. బేకింగ్ పౌడర్ వల్ల అంటే మనకి బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ రెండిట్లో ఏది యాడ్ చేసినా ఒకటేనండి. దీనివల్ల మనకి ఏంటంటే బట్టల నుంచి ఎటువంటి దుర్వాసన, ముఖ్యంగా ముక్కంపు లాంటిది గట్ట వచ్చేస్తూ ఉంటుంది కదా, అది రాకుండా ఉంటుంది. అలాగే కర్పూరం వల్ల కూడా మనకి బీరువా ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది. బట్టలకు చెమ్మ అనేది పట్టకుండా, బట్టలు అనేవి చిట్లు పోకుండా బీరువా ఓపెన్ చేసిన ప్రతిసారి కూడాను బీరువా నుంచి మంచి స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది. తర్వాత చుట్టూ కూడా ఈ విధంగా వీలున్న మట్టుగా చిన్న చిన్న కన్నాలు అనేవి పెట్టేసుకొని బీరువాలో మీకు నచ్చిన ప్లేస్లో, ముఖ్యంగా పట్టు చీరలు ఉన్నాయనుకోండి, పట్టు చీరలు త్వరగా పాడైపోయి ఒకదానికి ఒకటి అతుక్కుంటూ ఉంటాయి కదా, సో అవి కూడా అలా జరగకుండా ఉంటాయండి. ఇలా మీకు నచ్చిన ప్లేస్లో ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అన్ని ప్యాకెట్స్ని తయారు చేసేసుకొని చక్కగా పెట్టుకోండి. నేను ఖచ్చితంగా బీరువాలో ఈ విధంగా బట్టల మధ్యన ఒక్కొక్క ప్యాకెట్ పెడతానండి. దీనివల్ల బట్టలు అనేవి త్వరగా పాడైపోవడం, లేదంటే పురుగులు అనేవి రావడం, బట్టల నుంచి ముక్కొంపు రావడం లాంటిది కదా ఏది ఉండదు. చాలా బాగా యూజ్ అవుతుందండి. బట్టలు ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం చాలా మంది ఇళ్లలోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకులు ఇవన్నీ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఇవి పోవు. బట్ ఇంట్లో ఉండే ఎలుకలన్నీ బయటకు పోవాలంటే సింపుల్గా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకుని ఇందులో శనగపిండి కానీ, వరిపిండి కానీ, గోధుమ పిండి కానీ ఏదైనా ఒక 2-3 స్పూన్లు తీసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ షుగర్ను కూడా యాడ్ చేసేసుకోండి. ఎప్పుడైనా కూడా ఇంట్లోకి ఉండే ఎలుకలు బయటకు పోవాలి, మళ్ళీ ఇంట్లోకి జన్మలోకి ఎలుకలు రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. జస్ట్ మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఏమీ లేదు, అగ్గిపుల్లలు అనేవి ఉంటాయి కదండి, అగ్గిపుల్లలో పైన మనకి ఏంటంటే మందు అనేది ఉంటుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో పొటాషియము, పరస్పరస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటాయండి. వీటిని ఒక రెండింటిని కలిపి పెట్టేసుకొని ఒక దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పౌడర్ని జస్ట్ ఇలా మనము దులిపేసామంటే చక్కగా వచ్చేస్తుంది. ఇది జస్ట్ కొంచెం వేస్తే చాలండి, చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ను కూడా యాడ్ చేసేసుకోండి. ఈ పౌడర్ని తీసుకుని వెళ్ళి మీకు బొద్దింకలు తిరిగే ప్లేసుల్లో వేసిన కూడాను బొద్దింకలు కూడా పారిపోతాయండి. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ పౌడర్ మనకి అంత పవర్ఫుల్గా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. తర్వాత కొంచెం వాటర్ను వేసుకుంటూ చిన్న బౌల్స్లా తయారు చేసుకుని మీకు ఎక్కడెక్కడైతే ఈ ఎలుకలు, చుంచెలకలు ఇవన్నీ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టేసుకోండి. అలాగే ఇవి పెట్టే ప్లేసుల్లోనికి మాత్రం చిన్నపిల్లలు కానీ, లేదంటే పెంపుడు జంతువులు ఇంట్లో గట్ట పెట్స్ అనేవి పెంచుతుంటాం కదా, వాటికి అస్సలు టచ్ అవ్వనవ్వకండి, నోట్లో పెట్టేస్తాయి కాబట్టి ఇలా కిచెన్లో ఒకటి పెట్టుకోండి. అలాగే గ్యాస్ సిలిండర్ దగ్గర ఎక్కడైతే మీకు ఎలుకలు, చుంచెలకలు, బొద్దింకలు తిరుగుతున్నాయి అనుకుంటారో ఆ ప్లేసుల్లోనూ ఖచ్చితంగా ఇలా మీరు పెట్టుకొని చూడండి. మీకు ఇంట్లో ఉండే ఎలుకలన్నీ నిమిషాల్లోనే బయటకు పోతాయి. లేదంటే మళ్ళీ జన్మలో ఇంకొక ఎలుక రావడానికి కూడా చాలా భయపడతాయి అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే. ఇంకా 3వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాము. ఒకసారి ఫ్రిడ్జ్ అనేది డోర్ ఓపెన్ చేయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలా అంతా ఫ్రిడ్జ్ని తీసి మళ్ళీ క్లీన్ చేసేంత టైం ఉండదు. ఎక్కువ శ్రమ పడకుండా ఫ్రిడ్జ్లో ఉండే దుర్వాసన అంతా కూడా నిమిషంలోనే మాయమైపోవాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ ఒక నిమ్మ చెక్కని తీసేసుకోండి. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే కూరలు లాంటివి గట్టను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేటప్పుడు వాటి మీద కప్పులు సరిగ్గా పెట్టకపోవడం వల్ల, లేదంటే ఫ్రిడ్జ్లో ఏది వలిగిపోయినా కూడా ఆ స్మెల్ అంతా కూడా ఫ్రిడ్జ్లోనే స్ప్రెడ్ అయిపోయి ఉండిపోతుందండి. అలాంటప్పుడు మనకి ఈ స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి సింపుల్గా ఒక 1/2 లెమన్ చెక్కని తీసుకుని ఇందులో కొంచెం బేకింగ్ సోడాని అయితే వేసుకోండి. బేకింగ్ సోడా అనేది మనకి మల్టిపుల్ పర్పస్గా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా నిమ్మ చెక్క అనేది ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ పోయి ఫ్రెష్నెస్ అనేది ఇస్తుందండి. బేకింగ్ సోడా వల్ల బ్యాక్టీరియా ఏదున్నా పోతుంది. అలాగే దీన్ని తీసుకొని వెళ్ళి మీరు ఇలా పెట్టేసుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో దుర్వాసన అనేది ఏమీ రాదు.
ఒక్క గంట 2 గంటలు అలా వదిలేశారనుకోండి, లేదంటే ఓవర్ నైట్ అలా వదిలేశారనుకోండి, ఫ్రిడ్జ్‌లో నుండే దుర్వాసన అంతా కూడా ఈ నిమ్మ చెక్క పీల్చేస్తుంది. మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే 10 రోజులకు ఒకసారి చేంజ్ చేసుకుంటే ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫ్రెష్‌గానే ఉంటుంది. దుర్వాసన రాకుండా. ఖచ్చితంగా ట్రై చేయండి యూజ్ అవుతుందంటే. ఇక 4వ టిప్‌నైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మనకి ఇంటి గోడల మీద గట్టన ఉండే దేవుని పటాన్ని దగ్గర అగరబత్తులు ఎప్పుడైనా వెలిగించాలనుకునేటప్పుడు అసలు వెలిగించే ఛాన్సే ఉండదు కదండీ. అక్కడ వెలిగించుకోవడానికి ప్లేస్ లాంటిది ఏది ఉండలేనప్పుడు ఇలా మనం గుమ్మాల దగ్గర గానియండి, లేదంటే ఒక్కొక్కసారి పూజా మందిరం దగ్గర కూడా వెలిగించుకోవడానికి ఆప్షన్ లేనప్పుడు అగరబత్తులను చాలా ఈజీగా అయితే మనం వెలిగించుకోవచ్చండి. సో, దానికోసం మనకి పెన్స్ అనేవి ఇంక్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం గానీ, వాటిలో క్యాప్‌ల వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఒక పెన్ క్యాప్ తీసుకొని డబుల్ సైడ్ టేప్‌ని ఈ విధంగా చక్కగా కట్ చేసి అంటించేసుకొని, బ్యాక్ సైడ్ ఉండే పేపర్‌ని రిమూవ్ చేసుకొని, మీకు ఎటువైపు అయితే వీలుంటుందో, కుడివైపు అయితే కుడివైపు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఈ విధంగా గోడకి అంటించేసామనుకోండి, అలా స్టిక్ అయిపోతుందండి. ఇలా రోజుకొక 2 అగరబత్తులు అనేవి మనం ఇంటి గుమ్మం దగ్గర గానియండి, లేదంటే ఇలా దేవుని పటం దగ్గర గానియండి వెలిగించేసామనుకోండి, ఇలా చక్కగా ధూపం అనేది నిండుగా వేసినట్టు కూడా ఉంటుంది. ఇలా పనికిరాని వాటిలతోటి మనకి ఇంట్లో చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. చూసారు కదా, ఫోటోకి మనం ధూపం అనేది ఎంత చక్కగా వేస్తున్నామో. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ఈ ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంకా 5వ టిప్‌నైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మన ఆడవారమే ఒక్కొక్కసారి మగవారమైనా కూడాను వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు గాని, లేదంటే బయట మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు కూడాను మనతో పాటు పర్సెస్ అనేవి ఒక్కోసారి క్యారీ చేయలేం కదండీ. ముఖ్యంగా వాకింగ్ గట్టా వెళ్ళేటప్పుడు. అలాంటప్పుడు ఫోన్ ఎక్కడ పడితే అక్కడ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గట్టా పడేస్తూ ఉంటామండి. సో, ఫోన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా మనము ప్యాంట్‌కి జోబు లేనటప్పుడు మనం ఎటువంటి చక్కగా జోబు లేకుండానే క్రియేట్ చేసుకోవాలి జోబుని అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇంట్లోని ఏదైనా ఓల్డ్ ఇటువంటి సాక్సెస్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండీ. వాటిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ ప్యాంట్‌కైతే మీకు జోబు అవసరం అనుకుంటారో ఆ ప్యాంట్‌కి గాని, లేదంటే ట్రాక్స్‌కి కూడా కొన్నిటికి జోబులైతే ఉండవండి. వాటికి కూడా ఈ విధంగా చిన్న చేతి కుట్టు అనేది వేసేసుకోండి. చేతి కుట్టు లేదు అనుకున్నట్లయితే మీకు ఇంట్లో మిషన్ ఉన్నా కూడా ఇలా ఈజీగా స్టిక్ చేసేసుకోండి. ఆ తరువాత చక్కగా దారాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా మనకి అవసరమైన ప్యాంట్‌కి కూడా మనం చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే తీసేయొచ్చు కూడాను. చాలా ఈజీగా మనకి పని అయిపోతుందనమాట. ఇలా మనకి సాక్స్ అనేది ఎంత కావాలంటే అంతవరకు కూడా క్లాత్ అనేది లాగుతుంది కాబట్టి ఇందులో కీ చైన్ గానీ, కాయిన్స్ గానీ, మనీ గానీ, లేదంటే ఫోన్ గానీ ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి. అస్సలు మనకు అక్కడ జోబు ఉన్నట్టు కనిపించదు. మనం పెట్టినట్టు కూడా కనిపించదనమాట. ఈసారి వాకింగ్‌కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ ట్రిక్ యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే, మన శ్రమను తగ్గించే చాలా చాలా మంచి ఉపయోగకరమైన టిప్ అండి ఇది. మగవాళ్ళు వేసుకునే షర్ట్లు గానీ, పిల్లలు వేసుకునే షర్ట్లు గానియండి, కాలర్ దగ్గర చాలా మురికి అనేది చేరిపోయి ఎంత ఉతికినా కూడా ఒక్కోసారి పోదకండి. దీనికోసం మనం నానబెట్టి బ్రష్ పెట్టి పెడుతూ ఉంటాము. అలాగే చాలామంది వాషింగ్ మిషన్‌లో వేసేటప్పుడు ఇంకా అసలు మురికి అనేది అస్సలు పోదండి. కొంతమంది కాలర్ ఉతికిసి వాషింగ్ మిషన్‌లో వేస్తూ ఉంటారు. ఇలా శ్రమ పడే పనే లేకుండా, అసలు బట్టలు ఉతికే పనే లేకుండా కాలర్ దగ్గర మురికి పట్టకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇటువంటి టేప్స్ అనేవి మనకి ప్రతి కిరాణా షాపుల్లో గాని, లేదంటే బుక్ షాపుల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. ఇది కాస్ట్ కూడా మనకి జస్ట్ 30 రూపీస్ నుంచే ఉంటుందన్నమాట. జస్ట్ 30 రూపీస్ కంటే ఎక్కువ ఉండదండి. ఇది చాలా స్మూత్‌గా కూడా ఉంటుందన్నమాట. దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకొని ఇలా కాలర్ దగ్గర జస్ట్ అంటించేసామనుకోండి, ఇలా జస్ట్ మనకి ట్యాప్ అయిపోతుందండి. ఇలా అంటించడం వల్ల కాలర్ దగ్గర ఎటువంటి మురికి అనేది చేరదు. ముఖ్యంగా ఒక్కోసారి చూడండి షర్ట్ అంతా బాగుంటుంది కానీ మనకి కాలర్ దగ్గర, మెడ దగ్గర కూడా చెమట అనేది ఎక్కువగా ఉండడం వల్ల కాలర్ అనేది పూర్తిగా అరిగిపోయి క్లాత్ అంతా చిరిగిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి ఇంకా షర్ట్లు కూడా మనం వాడము. అలా మనకి ఎక్కువగా ఉతుక్కునే పని లేకుండా షర్ట్లు కూడా త్వరగా పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇటువంటి టేప్ ఒకటి అంటించేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, అస్సలు మనం ఇక్కడ టేప్ అనేది అంటించినట్టు కూడా ఏమీ ఉండదండి. మళ్ళీ తర్వాత మీకు వాష్ చేసుకోవాలనుకునేటప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ అంటించేసుకోవచ్చండి. సో, దీనివల్ల మనకేంటంటే మురికి అనేది ఎక్కువగా పట్టదు. ఉతుక్కునే పని కూడా ఉండదు. కొంతమంది ఈ టేప్ పెట్టడం వల్ల మెడ చుట్టూ కూడా దురద వచ్చేసి గీసుకుపోతుంది అనుకుంటారు కానీ ఈ టేప్ అనేది చాలా చాలా స్మూత్‌గా అయితే ఉంటుందండి. మెడ చుట్టూ మనకి ఎటువంటి దురద, ఇన్ఫెక్షన్ లాంటివి కూడా ఏమీ రావన్నమాట. దీనివల్ల మనకి కాలర్స్‌కి మురికి పట్టదు కాబట్టి బట్టలు మరీ రుద్ది క్లీన్ చేసే పని లేకుండా మన శ్రమ, టైం కూడా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో యూజ్ అవుతుందంటే. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.